పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రానివ్వము అని అనడము, ఆయన ఫామ్ హౌస్‌కి పోయి అక్కడ దౌర్జన్యంగా లోపలికి పోవాలని ప్రయత్నం చేయడము. కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది పేర్లు జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఇష్యూ చేసి ఆయన్ను డ్యామేజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగానండి. సూర్యుడి పైపు తిరిగి ఉమ్మేస్తే అది తిరిగి మళ్ళా మన మీదే పడుతుందన్నట్లు, నిప్పుకు చెదలు పట్టవన్నట్లు, ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉండే అభియోగాలన్నీ కూడా చెత్తతో సమానం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఇన్నాళ్ళు ఆయన రాజకీయ జీవితం చూసుకోండి, సినీ జీవితం తీసుకోండి, వ్యక్తిగత జీవితం తీసుకోండి, ఎక్కడ కూడా వివాదాలకు కానీ ఇట్లా అన్యాయాలకు కానీ ఆయన తావివ్వరు. కాబట్టి వాళ్ళ మాటలన్నీ కూడా తిరిగి వాళ్ళకి రివర్స్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారికి ఎంటికి కూడా అవుతాయి. రాబోయే కాలంలో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు మీరు కూడా హైదరాబాద్కు, తెలంగాణకు వెళ్ళి ప్రచారం నిర్వహించే అవకాశం ఉంటుందంట? ఖచ్చితంగా పార్టీ చెప్తే పోవాల్సిందండి. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా, ఎక్కడ పొమ్మన్నా, ఏ నియోజకవర్గానికి పొమ్మన్నా, ఎంత క్లిష్టమైన పనైనా కూడా కాలుతో చెప్తే చేత్తో చేసే కార్యకర్తని అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటాను. ఓకే. రాబోయే కాలంలో ఇంకా జనసేనలోకి చేరికలు వేరే పార్టీ నాయకులు కానీ ప్రజల నుంచి కానీ పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం ఏదైనా చేపట్టారా? లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ స్థానిక సంస్థలు ముందులోనే మాకు రాజంపేట పార్లమెంట్కు ఒక కమిటీ వేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మన టీసీ వరుణ్ గారు, ఈ ముగ్గురు నేతృత్వంలో ఇంకా చాలామంది జనసేన పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా నాయకుడు చెప్పింది ఒకటే, తీసుకునేటప్పుడు ఆదరాబాదరగా ఎవరినంటే వాళ్ళని తీసుకోకుండా ఒక క్యారెక్టరు, ఒక విజను, ఒక కమిట్మెంట్ ఉండే వాళ్ళని తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఆ లిస్టు కూడా పార్టీ అధినాయకత్వానికి ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మట పార్టీ అధినాయకుడు ఓకే అంటే, పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే వాళ్ళందరినీ కూడా పార్టీలో చేరే కార్యక్రమం ఉంటుందండి.